వెల్కమ్ బ్యాక్. కలాం చేసినటువంటి ఆవిష్కరణలు నిజంగా సైన్స్ని కొత్త దిశగా నడిపించాయా, లేదంటే మనం చెప్పుకుంటున్నంత ఘనమైనటువంటి ఆవిష్కరణలు, ఘనమైనటువంటి రక్షణ వ్యవస్థలు నిర్మించలేదనేటువంటి వాదనలో ఎంతవరకు పసు ఉంది? ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. రఘునందన్ గారు, ఇందాక బ్రేక్ తీసుకునే ముందర మనం అనుకున్నాం అంటే కలాం తీసుకొచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు, ఎస్ఎల్వి కానీ పిఎస్ఎల్వి ప్రాజెక్ట్స్ కానీ, వీటన్నిటిని కూడా దేశీయంగా డెవలప్ చేసినటువంటివి. అనేక రకాల ఆంక్షలు ప్రపంచ దేశాలను తట్టుకొని 3-4 దేశాలకు మాత్రమే క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉన్న సమయంలో చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి విస్తృతమైన పరిశోధనల కింద ప్రపంచం గుర్తించింది అని అనుకోవచ్చా? ఒక్క మాట ఇక్కడ చెప్పాలండి. కలాం గారు వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ గొప్పలు కోరలేదు. నేను గొప్పవాడిని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఎవరైనా అలా అన్నా కూడా ఎప్పుడు చెప్పాడు ఆయన, నేను ఒక చాలా సామాన్య వ్యక్తిని, నా ప్లేస్లో ఇంకెవరైనా ఇట్లాంటి బాధ్యతనిచ్చి ఇదే ఇట్లా నెరవేర్చమని నీతి నిజాయితీతో దేశం పట్ల దాంతో చేసి ఉంటే ఖచ్చితంగా సాధించేవారని ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఆయన ఎక్కడా నేను గొప్పవాడిని అని చెప్పుకునేది కాదు. రెండో విషయం, ఈరోజు విశ్వం మనల్ని గుర్తించిందా లేదా అని పక్కకు పెడితే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అసలు కులమానం ఏమిటి, ఈయన అచీవ్ చేశారు ఇంత గొప్ప అని అంటున్నా, కులమానం ఏమిటంటే, ఇప్పుడు భారతదేశంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, గతంలో కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎన్నో రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు, ఎన్నో రీసెర్చ్ పేపర్లు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అదే పనిగా చేస్తూనే ఉన్నారు. దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగం జరిగింది, దానివల్ల దేశంకి ఎంత ఉపయోగం కలిగింది అనేది కులమానం అండి. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో అలా మనము ఒకవేళ కలాం గారి ఒక వర్క్ని తీసుకున్నట్లయితే, దేశం ఒక ఈరోజు ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, అంతరిక్ష రోదశలో మనం చేస్తున్న డెవలప్మెంట్స్ కానీ, అందులో సాధించిన ఘనతలు కానీ, ఒక మాటలో చెప్పాలంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు భారతదేశం చంద్రయాన్ 1 అని చెప్పేసి లాంచ్ చేసిందండి. అంటే చంద్రుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడి గురించి పరిశోధన చేద్దామని. అది ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగిందంటే, చాలామంది ఏమన్నారంటే, చంద్రమండలం మీద దిగి కనుక్కోలేనిది, అంటే అమెరికా వాళ్ళు అక్కడ దిగి కనుక్కోలేనిది మీరు కేవలం చుట్టూ తిరుగుతూ ఏం కనుక్కుంటారు అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో చంద్రయాన్ 1లో బేసికల్గా అక్కడ దిగాలని ఒక ఆలోచన ఎప్పుడూ లేదు. అయితే కలాం గారు ఏం చేశారంటే, వారు దీంట్లో ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పెట్టండి అని చెప్పేసి ఒక ఇంపాక్టర్ని దాన్ని పెట్టించి, దాన్ని ఆ రోజు 14th నవంబర్, అంటే చాలామంది గుర్తుండకపోవచ్చు, 14th నవంబర్ 2009 నాడు ఏం జరిగిందంటే, చంద్రమండలం మీద కలాం గారి సూచనతో ఏర్పడిన ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ని అక్కడ దించారు. ఆ రోజే మొట్టమొదటిసారి చంద్రుడి మీద, చంద్రుడి వాతావరణంలో వాటర్ వేపర్ ఉందని చెప్పి కనుగొనగలిగాము. అంటే అక్కడ దిగి కనుక్కోలేనిది తిరుగుతూ మనం కనుక్కున్న ప్రయోగం పంపించాము. అదే కాకుండా మనందరికీ మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు ఆ లాంచ్ అయిన తర్వాత ఆయన స్టేట్మెంట్ మీరు వినాలండి. ఇఫ్ యూ కెన్ ప్లే ఇట్ వుడ్ బి గ్రేట్ థింగ్. మన ఇండియన్ ఫ్లాగ్, మన భారతదేశం ఆ ఫ్లాగ్ చంద్రమండలమే దిగింది. సో ఇది ఏ రకంగా చెప్పాలన్నా కూడా మాటలు సరిపోవు. అంటే మన భారతదేశం ఒక జెండాని అక్కడ దాకా మనం, అంటే అక్కడ వెళ్ళి అది ఎగిరిందా అది కాదు, అంటే అక్కడ దాకా కూడా మేము చేయగలిగాం. అంటే ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో మనం పిఎస్ఎల్వి, అంటే అసలు ఏ వెహికల్ అయితే దాని చంద్రయాన్ 1 అక్కడ దాకా తీసుకెళ్ళిందో, దేంతోనైతే మనం చంద్రమండలం దిగాలని అనుకున్నామో, ఆ వెహికల్ మనం తయారు చేసుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఎవరూ సహకరించలేదు మనకి. సొంతంగా మనం ఎవరి మీద డిపెండ్ కాకుండా, అఫ్కోర్స్ న్యూటన్ చెప్పిన సూత్రాలు, ఈ సూత్రాలు అన్నీ ఫాలో అవుతూనే ఉన్నాం. కానీ అలా మరి మిగతా దేశాలు చేయలేకపోయాయి కదా, మనం చేసుకున్నాం కదా. మన మీద ఎన్నో ఆంక్షలు కూడా పెట్టి ఇంత సాధించామనేది వారి జీవితకాలంలో మనకు తెలుస్తున్న విషయం. రైట్ బాబు గారు, అంటే ఒక రకంగా థియరాటికల్ సైన్స్, ఒక రకంగా సిద్ధాంతపరంగా మాత్రమే పరిచయమైనటువంటి సైన్స్ని కలాం లాంటి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేదంటే ఇప్పుడు ఇటువంటి సూచనలు, ఇటువంటి యాక్షన్స్ వలన, వాటిని క్రియాశీలంగా మార్చడం వలన ఈ దేశంలో సైన్స్ పట్ల యువతరానికి ప్రోత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా కలాం లాంటి వ్యక్తులు తీసుకున్నటువంటి కార్యాచరణ వలన? ఒక రకంగా కరెక్టేనండి. ఇందాక నేను మీకు గుర్తు చేసినట్టుగా ఇప్పటి ప్రధానమంత్రి గారి డిఆర్డిఓ సరిగ్గా పనిచేయట్లేదు అని చాలా కోపంగా ఉన్నారని, ఒక ట్యాక్స్ కడుతున్న ఒక మనిషిగా నేను చూసి, అవునా ఇట్లా సరిగ్గా వినియోగించట్లేదా అని నేను అనుకున్నాను. ఒక కాంప్లెక్స్ డిఆర్డిఓ ఒకటే కాదు, ట్యాక్స్ కడుతున్నటువంటి వ్యక్తిగా మనం ప్రశ్నించాలంటే అలా కాదు. మనం ఏం గుర్తు తెచ్చుకోవాలనంటే, భారతదేశంలో సైన్స్ అన్నది కొన్ని ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్ మనకున్నాయి. ఇప్పుడు చంద్రయాన్ అనండి, అసలు ఆ రోదసీలోకి మనం పంపించినవన్నీ కానీ, టెక్నాలజీ పరంగా క్షిపణులు కానీ, ఇవన్నీ కూడా మామూలు అచీవ్మెంట్స్ ఏం కాదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ చేసినా కూడా, ఎవరు ముందు చేసినా ఎవరు తర్వాత చేసినా అవి అచీవ్మెంట్సే. కానీ నా తాపత్రయం అంతా ఏంటంటే, ఇందాక రఘునందన్ గారు చెప్పినట్టుగా ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా అట్లా వెళ్ళాల్సిన సైంటిఫిక్ కల్చర్ ఏదైతే ఉన్నదో దేశంలో అది లేదు. ఇవాళ లేని కారణంగానే మనం ఇలా ఉన్నాం. ఎవరు ఎన్నిసార్లు కాదన్నా కూడా నిజానికి భారతదేశంలో విజ్ఞాన శాస్త్ర స్ఫూర్తి అన్నది ఏదైతే ఉందో కొరవడింది.
అందుకనే మహత్యాలు ఇవన్నీ వాటి గురించి మాట్లాడటం, మన జీవితాలన్నీ వాటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. నారాయణమూర్తి గారు మొన్న ఏమన్నారు, చాలా కాంట్రవర్షియల్గా ట్రీట్ చేశారు. అది మన దేశంలో గత 50 ఏళ్లలో ఏ కొత్తది ఆవిష్కరించలేదు మనం, ఇంతమంది మన దగ్గర ఉన్నారు అని అన్నారు. కానీ అది శాస్త్రవేత్తల వైఫల్యం అంటారా, లేదా ప్రభుత్వ వ్యవస్థ? ఇందాక జేపీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పరిపాలిస్తున్న వాళ్ళు నాయకులు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కూడా దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అన్నీ లింక్ అయి ఉంటాయి. అందుకే కల్చర్ లేదు అని అంటున్నాను. కల్చర్లో ఇవన్నీ వస్తాయి, ఇన్స్టిట్యూషన్స్ అనండి, ఫ్రీడమ్ అనండి, ప్రభుత్వం యొక్క ఫండింగ్తో లింక్ అయిన యాక్టివిటీస్ అనండి, ఇవన్నీ. నా దృష్టిలో నిజంగా కలాం గారిని, ఇదేదో ఆర్గ్యుమెంట్ కోసం కాదు, నిజంగా కలాం గారి గొప్పతనం నాకు కనిపిస్తుంది ఏంటంటే, ఆయన రాష్ట్రపతిగా ఈ దేశానికి ఒక విజన్ ప్రసాదించాడు. ఏది అందరూ ఇందాక జేపీ గారు చెప్పినట్టుగా పాలిటీషియన్స్ ఒక రకంగా దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే, ఒక నాన్ పొలిటికల్ ప్రెసిడెంట్గా ఆయన అక్కడికి వచ్చి ఈ దేశానికి ఒక భవిష్యత్తు ఉంది, ఆ భవిష్యత్తుకి భాగస్వాములు ఎవరు కావాలి అంటే చిన్నపిల్లలు, యువత కావాలని ఫ్యాసినేటింగ్గా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేశాడు. 60 ఏళ్ళ డిఫరెన్స్ ఉంది ఆయన వయసుకిను ఎవరైతే ఆయన హీరో అని అనుకుంటున్న పిల్లలు. ఈ మాస్టర్ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫ్రేజెస్ ఆయన వాడినవి. అంటే కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు, నేను నిద్రపోకుండా చేసేది కళ అని. మీరందరూ కూడా ఉద్యమించాలి, ముందుకెళ్ళాలి. పాజిటివ్ స్పిరిట్ ఏదైతే ఆయన ఇచ్చాడో, ఈ దేశానికే ఒక పర్సనాలిటీ డెవలప్మెంటు కోచింగ్ ఇచ్చాడు ఆయన 5 ఏళ్ల పాటు. దిస్ ఈజ్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్. రైట్. ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాస్ శాస్త్రి గారికి అంటే డిఆర్డిఓ సాధించినటువంటి విజయాలని ఒక రకంగా ఇప్పుడు బాబు గారు అన్నట్టుగా, గోగినేని బాబు గారు అన్నట్టుగా ఈ విషయాలన్నింటిని విజయాలుగా మనం చూడాలా? ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు ఒక క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించిన ప్రోగ్రామ్ని 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు చేసినటువంటి దాన్ని విజయంగా మనం ఖరారు చేయొచ్చా? ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొచ్చు, దానిలో సందేహం ఏముంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరి తీసుకున్నా కూడా సపోజ్ మేము ఒక నాగ్ అనేది చేసాము, లేదా అగ్ని అనేది చేసాము. అగ్ని 5 అనేది డ్రాయింగ్ బోర్డు నుంచి లాంచ్ చేయడానికి జస్ట్ 4 years పట్టింది. ఈ 4 years పట్టింది అనడానికి కారణం ఏంటంటే, ఈ 4 yearsలో ఎవరూ చేయలేదు ఇప్పుడు. ఈ నాగ్ అనేది కూడా మాకు 30 ఏళ్ళు పట్టింది, లేదనట్లేదు. అఫ్కోర్స్ నేను దాంట్లో పార్ట్ కాకపోయినా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి, ఆ ప్రాజెక్ట్ తోటి నాకు ఉండే అనుబంధం, ఉండే కష్టాలు నష్టాలు అన్నీ చూస్తున్నాను కాబట్టి. స్పైక్ అనే ఒక మిసైల్ కూడా వాళ్ళు 30 ఏళ్ళు తీసుకొని చేశారు. ఫ్రెంచ్ వాళ్ళే కానివ్వండి, ఇజ్రాయెల్ వాళ్ళే కానివ్వండి, ఎవరికి తక్కువ ఏం పడలేదు టైం. ప్లస్ వాళ్ళు పంప్ చేస్తున్న మనీ, మనం పంప్ చేస్తున్న మనీ. ఇప్పుడు నేను ఒక చిన్న సామాన్ ఏదైనా తయారు చేయించుకోవాలంటే హైదరాబాద్లో చుట్టూ తిరిగినా ఎక్కడ దొరకదు. నేను వెళ్తే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా తక్కువ. బట్ మన డిఆర్డిఓ వాళ్ళు వచ్చిన తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లాస్ట్ 20 years మీరు చూస్తే లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది. సో మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ వీ హ్యావ్. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి డిఆర్డిఓ సామర్థ్యం ప్రకారం పనిచేయట్లేదు అనేటువంటి పరిస్థితి ఉంది అంటే, బాబు గారి ప్రశ్నలో కూడా కొంత అది మన ప్రైమ్ మినిస్టర్ గారు వేరే గారు ఉంటే వేరే గారు ఉండేవాడేమో, అది నాకు తెలియదు. ఎందుకంటే మేము మా లైఫ్ మేము డిఆర్డిఓకి పెట్టాము, ఇస్రోకి పెట్టాము. సి ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇన్ ఇస్రో, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ డిఆర్డిఓ, అండ్ స్టిల్ అనదర్ 8 years ఐ హ్యావ్ టు వర్క్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు టెల్. ఇప్పుడు పొలిటీషియన్లు కూడా వీళ్ళు ఏం చేయట్లేదు అంటే వెరీ ఈజీ. అక్కడ మిమ్మల్ని కూర్చోబెడితే మీరేం చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఒక కమెంట్ చేయడం అనే అంత ఈజీ పని కంటే వేరే ఇంకేమీ లేదండి నా ఉద్దేశం. Are these comments directed to the Prime Minister of the country? That is your problem, not my problem. Are you directing these comments to the Prime Minister of the country? I leave it to your wisdom. బాబు ఒక నిమిషం నాకు ఇవ్వండి. ఇప్పుడు ఇటీవల కాలంలో అవినాష్ చంద్ర గారిని రిప్లేస్ చేస్తూ ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. అంటే ఈ నిర్ణయాలు తీసుకుంది అంటే అది స్ట్రాటజిక్గా తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారు అనేది చాలా లోతులుగా, మరి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా దాగుందా అసలు? నిజంగా అది నిజంగా వాళ్ళు సక్సెస్ చేస్తున్నారా, లేకపోతే సక్సెస్ అయిన కావాలని సక్సెస్ కాదని చెప్తున్నారా అనే విషయం పక్కకు పెడదాం కొద్దిసేపటికి. ఇప్పుడు కలాం గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కలాం గారు చాలా గొప్ప శాస్త్రవేత్త అండి. ఆయన ఎట్లా అంటే, అన్నాదురై గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రయాన్ 1కి. ఆయన వీళ్ళందరి స్థాయితో చూస్తే ఆయనకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన దాన్ని ఎలా పాత్రలో వెళ్ళాలి, ఎలా చంద్రమండలంకి వెళ్ళాలి అనే దాన్ని నిర్ణయించినప్పుడు ఎవరు ఆయనకు అడ్డు చెప్పలేదు. పూర్తి బాధ్యత వారికి అప్పచెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎట్లాంటి కల్చర్ ఏర్పాటు చేశారు ఇస్రోలో, డిఆర్లో. కానీ ఆ సూత్రాల ప్రకారంగా ఇతను నడుస్తాడు, ఖచ్చితంగా విజయం సాధిస్తాడనే ఒక నమ్మకాన్ని అతని మీద పెట్టారు. అది మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే డిఆర్డిఓలో కూడా చూస్తే
ఇప్పుడు కలాం గారు ఏం చేశారు, పృథివీ మిసైల్స్ దాని మీద ఒక రేంజ్ వరకు వారు తీసుకెళ్ళగలిగారు. దాని తర్వాత దేశం ముందు ఒక చాలా పెద్ద సవాల్ వచ్చింది. అదేంటంటే పాకిస్తాన్ టార్గెట్గా మనం చేసుకున్నాం. చైనా ఏం చేస్తుంది, మన భారతదేశంలో ఏ పార్ట్నైనా వాళ్ళు హిట్ చేసే శక్తి వాళ్ళకు ఉంది. వాళ్ళు సీక్రెట్గా పాకిస్తాన్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఏం జరిగిందండి, డాక్టర్ టెస్సీ థామస్ వచ్చారు. టెస్సీ థామస్ గారి గురించి ఎవరికి తెలియదు. అప్పుడు సడన్గా ఏమైంది, మనం ఎట్లాంటి కెపాసిటీ వచ్చిందంటే వారి ఆధ్వర్యంలో మన ఇండియా నుంచి ఒక 5,000 కిలోమీటర్ దూరం దాకా, అంటే ఆల్మోస్ట్ చాలా దేశాల వరకు, మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాల వరకు కూడా మనం హిట్ చేసే కెపాసిటీని వచ్చింది. మరి ఎలా వచ్చింది అది? ఇట్లాంటి మహానుభావులు వాళ్ళు ఆల్రెడీ కొన్ని చేశారు, కానీ కొంతమంది పాటించొస్తున్నారా లేకపోతే పాటించట్లేదా అనేది వేరే విషయం. కానీ మొత్తానికి దేశానికి ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ని టెస్సీ థామస్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అనఫిషియల్గా అంటే చాలామంది శాస్త్రవేత్తలు ఉంటారు, అనఫిషియల్గా ఏంటంటే ఇది 5,000 కాదు 10,000 కిలోమీటర్ల కెపాసిటీ ఉందని చెప్పి అన్నవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇస్రో ఇంకా ఎంతో చేద్దాం అనుకుంటుంది. ఇటీవల కాలంలో అక్కడ ఒక కామెంట్ మన పేపర్లో వచ్చింది, వాళ్ళకి స్టాఫ్ కొరత ఉందంట. అంటే వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ని మనం ఇవ్వకుండా, కావాల్సిన ఫండ్స్ మనం ఇవ్వకుండా దేశ ప్రగతి సాధించాలి అని అంటే, కలాం గారు ఒక విజన్ని సాధించాలంటే ఎలా సాధిస్తాం? ఇప్పటికైనా ఆలోచించాలి దాని గురించి. రైట్, ఒక నిమిషం జయప్రకాష్ నారాయణ గారితో మాట్లాడదాం. జేపీ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఒక రకంగా సైంటిఫిక్ విజ్డమ్ని పొలిటికల్ రాజకీయమైనటువంటి చిత్తశుద్ధి అడ్డుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంక్లిష్ట వ్యవస్థల్లోనే కలాం లాంటి వ్యక్తి ఇన్ని అద్భుత విజయాలు సాధించాడు అని చెప్పని ప్రపంచం గుర్తించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒకవేళ ఇక్కడ వ్యవస్థలే స్వచ్ఛంగా స్పష్టంగా శుద్ధిగా ఉంటే కనుక ఇంతకంటే అద్భుతమైనటువంటి విజయాలను అతి తక్కువ సమయంలో సాధించడానికి ఇండియాకి ఇంకా అవకాశం ఉందని చెప్పని మనం భావించవచ్చా? దీన్ని 2 కోణాల నుంచి మనం చూడాలి కేశవ్ గారు. మొదటిది, మనకున్నటువంటి అవకాశాలు మన వ్యక్తుల్లో, మన దేశంలో యువతలో, మన బిడ్డల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, దాన్ని పూర్తిగా వెలికి తీయడం కోసం ఈ దేశం చేస్తున్న ఏర్పాట్లు, అది విద్య ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఈ సంస్థల్లో అత్యంత ప్రతిభావంతులు పైకెదిగి గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, అక్కడ ఖచ్చితంగా కొరతున్నది. ఒక అబ్దుల్ కలాం ఒక సామాన్య కుటుంబీకుడు, ఒక పేద కుటుంబం నుంచి, ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి, ఎక్కడో తమిళనాడు తీరం నుంచి పుట్టి, డబ్బు లేదు, ఆయన గొప్ప పండితుడు కాదు, గొప్ప విద్వాంసులు ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, ఆయన ఏదో ప్రపంచంలో చాలామంది చెప్పుకునే అపారమైన మేధావులకు చెందినవాడు కాదు. కానీ చిత్తశుద్ధితో ఆయన సాంకేతిక విజ్ఞానాన్ని అభ్యసించి ఈ శాస్త్రాన్ని ప్రజలకు అందించే ప్రయత్నాన్ని నిజంగా చిత్తశుద్ధితో చేపట్టి ఆయనకి ఇచ్చిన బాధ్యతను అద్భుతంగా ఒక గొప్ప టీం లీడర్గా దాన్ని నెరవేర్చి ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రతి సంస్థలో పాదుకొల్పాడు. ఈ దేశంలో అవకాశం వచ్చినప్పుడు రాష్ట్రపతిగానే కాదు, రాష్ట్రపతిగా చాలామంది వచ్చారు, కానీ ఆయన రాష్ట్రపతుల్ని లేకపోతే అధికారుల్ని మించి ప్రజల్లో ప్రభావాన్ని సంపాదించారు, పలుకుబడిని సంపాదించారు, ప్రజల మనసుల మీద ఆయన ఆ పలుకుబడిని సంపాదించారు ఒక వ్యక్తిత్వం వల్ల, ఆయన పద్ధతి వల్ల. ఇలాంటి అవకాశాలని కల్పించే వ్యవస్థ మనకుంది ఒక యూనివర్సిటీల్లో కానీ, మన పరిపాలనలో కానీ, మన ప్రభుత్వాల్లో కానీ, లేకపోతే మన విద్యా సంస్థల్లో కానీ. ఇది మనం మొట్టమొదటి గమనించాలి. ఖచ్చితంగా దానిలో లోపాలు ఉన్నాయి. రెండవది, మన రాజకీయం మనకున్న సాంకేతిక విజ్ఞానాన్ని, వనరుల్ని మన దేశంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను ఇచ్చి మన బతుకుల్ని అందంగా మార్చడం కోసం ఏర్పాట్లు చేస్తుందా, లేకపోతే తాత్కాలికమైన తాయిలాలు చూపెట్టి ద్వేషాలను రెచ్చగొట్టి కొంతమంది అధికార లాలస కోసం దేశ ప్రజలను బలి పెడుతోందా? నిరంతరం ప్రత్యక్షంగా పరోక్షంగా అబ్దుల్ కలాం చెప్పిన మాట ఇది. ఆయన ఎవరిని కూడా చెడుగా మాట్లాడడానికి అలవాట్లేదు. నాకు ఆయనకున్న సన్నిహిత సంబంధంలో ఏనాడు కూడా ఆయన ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడడం, విమర్శించడం నేను చూడాల. మంచి ఉంటే మంచి గురించి మాట్లాడారు, చెడు ఉంటే పక్కన పెట్టేసేవారు, దాని గురించి మాట్లాడేవారు కాదు. కానీ ఒక చిన్నపిల్లలో ఉన్న జిజ్ఞాస, ఒక తపన, ఒక కుతూహలం, నేర్చుకోవాలని 80 ఏళ్ల వయసులో కూడా మీ నుంచి, నా నుంచి, మనకంటే చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన, అదేమన్నా నేర్చుకుంటే మీకు నాకు వచ్చే పిల్లడిది బాగుంది, వాళ్ళు బాగా చేస్తున్నారు, ఇలాంటిది మనం చేస్తే బాగుంటుంది అంటే మనకున్న సాంకేతిక విజ్ఞానాన్ని, మనకున్న అవకాశాలని, మనం చేపడుతున్న పద్ధతుల్ని అందరి ప్రయోజనం కోసం ఉపయోగించడం ఎట్లా, వ్యక్తి కంటే చూపెట్టి కలిసి పనిచేయించడం ఎట్లా. ఆయన తపనంతా గత 20-30 ఏళ్ల నుంచి అది. అందుకోసం దేశం స్పందిస్తోంది. కానీ కేవలం ఆయన డిఆర్డీఓలో ఏం చేశారు, లేకపోతే ఇస్రోలో ఏం చేశారు, మరో సంస్థలు ఏం చేశారని చెప్పంటే, ఎన్నో సంస్థలు కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. కానీ అంతకు మించి జాతీయవాదానికి, ఈ దేశ భవిష్యత్తుకి కొత్త అర్థాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని ఆయన చేశారు. అది మన మనసులో నాటే ప్రయత్నం చేశారు. అందుకోసం ఆయన ఆధునిక జాతి నిర్మాతల్లో ఒకటిగా మనం గుర్తించాలి, దాన్ని మనం స్వీకరించాలి. రైట్ జేపీ గారు, అయితే ఒక విషయం, అంటే ఒక వ్యక్తిగా కలాం, ఒక శాస్త్రవేత్తగా లేదంటే పరిశోధకుడిగా ఇవన్నీ పక్కన పెడితే, ఒక వ్యక్తిగా కలాం తీసుకున్నటువంటి కార్యాచరణని అమలు చేయడంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వాలు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి పెద్దల్లో కానీ
ఎంతవరకు ఆస్కారం ఉంది? ఒక సామాజిక శాస్త్రవేత్త తరహాలో ఆయన ఒకవైపు ఒక తరాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూనే పురా వంటి కాన్సెప్ట్స్ తీసుకుని ఒక రకంగా పట్టణాలని పల్లెల్ని ఏకం చేసేటువంటి భారతీయ నూతన గ్రామీణ వ్యవస్థలు రావాలి అనేటువంటి స్వప్నాన్ని ఆయన ఒక సామాజిక తత్వవేత్తలాగా స్వాప్నికుడిలాగా కాంక్షించినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వాటిని సాధించడానికి ఇప్పుడున్నటువంటి పెద్దలకు వచ్చినటువంటి అడ్డంకులేంటి? కేశవ్ గారు, మాటల్ని వల్లించడంలో, నినాదాలని ప్రకటించడంలో మన్నమించిన వాళ్ళే. కలాం గారు ఏం చెప్పారు అన్నీ అందరూ చెప్తూనే ఉన్నారు. విద్య ఆరోగ్యం కావాలి, మరుగు సదుపాయాలు పెరగాలి, గ్రామాల్లో పట్టణ సదుపాయాలు కావాలి, మరి పేదరికం పోవాలి, ఆర్థికాభివృద్ధి పెరగాలి. దీనిలో కొత్త లేదు. కానీ మనకున్న అవకాశాలతో పోలిస్తే మన పాలనలో, మన రాజకీయంలో ఉన్న కుళ్ళు వల్ల, కుళ్ళు కంటే తక్కువ పదం వాడటం నాకు కష్టంగా ఉంది, మూర్ఖత్వం వల్ల, మన అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల అపారంగా నష్టపోతున్నాం. ప్రపంచంలో మనంత చదువు మీద ఆసక్తి ఉన్నటువంటి జనాభా నాగరికత ప్రపంచంలో బహుశా ఎక్కడ ఉండదు. నిరుపేద కుటుంబాల శాతం శక్తి మించి ఖర్చు పెట్టడం సిద్ధపడుతున్నారు. ప్రపంచంలో మించి ఆరోగ్యం కోసం జేబుల్లోంచి ఖర్చు పెట్టేటువంటి జాతి ఇంకొకటి లేదు. కానీ విద్య, ఆరోగ్యం రెండు తీసుకుంటే ప్రపంచంలో మనకంటే అధ్వాన్నంగా దేశాలు వేల మీద లెక్కట్టచ్చు. ఎంత అసహ్యమైన విద్యని, ఎంత ఆసక్తి పిల్లల్లో ఉంటే, తల్లిదండ్రులు పోడంత ఖర్చు పెడుతుంటే ఎంత పనికిమాలిన విద్యను అందిస్తున్నాం అన్నది మనం మరి ఏమాత్రం అనుభవాలకు తెలుస్తుంది. ఎంత చండాలంగా ఆరోగ్యం ఉంది, నిరుపేదలకి వాళ్ళ జీవితాలు ఎంత బలి తీసుకుంటుంది అన్నది మన దేశంలో ఇంకెక్కడ లేదు. ఈ రెండే ఉదాహరణ తీసుకోండి. కలాంది ఆయన చెప్పిన 5 సూత్రాలు ఇది కీలకంగా చెప్పారు. కాబట్టి పాలన, ప్రభుత్వము ఈ పబ్లిక్ అసెట్స్ని, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ నిర్వహించే తీరు అది సరిగ్గా బాగుపడిపోతే ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్నా, ఎంత అద్భుతమైన ఆశయాలున్నా, ఎంత అందమైన నినాదాలున్నా కూడా దేశ ప్రజలు కొరిగేది లేదు. ఆ దేశ ఔన్నత్యం రాదు. దేశ ఔన్నత్యం కేవలం క్షిపణుల వల్ల రాదు, సైనిక దళాల వల్ల రాదు. అది కావాలి, కానీ వాటి వల్లే రాదు. దేశ ఔన్నత్యం ఈ దేశంలో విద్య, ఆరోగ్యం, అందరికీ ఎదిగే అవకాశాలు, కులం, మతం, ప్రాంతం, భాష లేకుండా సామరస్యం, సమాజం కోసం సమిష్టిగా అందరూ కలిసి కృషి చేయడం, రేపటి కోసం ఇవాళ కొంత మన మూల్యాన్ని చెల్లించడం సిద్ధపడటం. దీని నుంచి ఒక దేశ ఔన్నత్యం వస్తుంది. కానీ మన సైనిక బలాల నుంచి, ఆయుధాల నుంచి మాత్రమే వస్తుంది. చాలా పొరపాటు. అబ్దుల్ కలాం ఆ రకంగా ఏనాడు నమ్మలేదు. ఆయన నిజానికి ఈ దేశంలో మనం సాధించిన మంచిని కూడా పంచాలని ప్రయత్నం చేశారు. ఎన్నో సందర్భాల్లో నాతో అన్నారు ఆయన, మనం ఏం మరి అద్భుతంగా చేసాం, ఒక పేద దేశంలో తక్కువ ఖర్చుతో చేస్తున్నాం ఈ 108 అన్నది. ఇలాంటిది మన సాక్ దేశాలకు కూడా మనం పంపించినట్టు కొంత ఖర్చు అయినా కూడా కొద్దిపాటి ఖర్చుతో ఆ దేశాలతో మంచి మిత్రత్వం ఉంటుంది, ఆ దేశాల్లో వాళ్ళకి సాయపడినట్టు ఉంటుందని. కాబట్టి ఈ సాంకేతిక విజ్ఞాన ఫలితాలని, ఆధునిక యుగం ఫలితాలని సామాన్యులకు అందించి మధ్యయుగాల నుంచి ఈ దేశాన్ని ఆధునిక యుగంలో తీసుకురావట్లా. అది ఆయన నిరంతరం తప్పన పడింది. దానిలో మనం విఫలమైనాము. అది ప్రధానంగా రాజకీయ, పాలనాపరమైన వైఫల్యం, అది శాస్త్రజ్ఞ వైఫల్యం కాదు. రైట్ బాబు గారు, అంటే ఈ పరిణామాలు అంటే ఈ ఇప్పుడు వచ్చినటువంటి మన చర్చలో వచ్చిన అంశాలను బట్టి చూస్తే ఒక రకంగా కలాం జరిపినటువంటి ఆయన జీవన శైలి, ఆయన జీవన విధానాన్ని బట్టి శాస్త్రవేత్త, పరిశోధకుడా కాదని మొత్తానికైతే ఒక సామాజిక స్వాప్నికుడి కింద ఆయన అంగీకరించవచ్చు అంటారు. తప్పకుండా అండి. నేను ముందు నుంచి చెప్తుంది అదే. నేను బిగినింగ్లోనే మీతో అన్నాను, యుద్ధాలు చేసే దేశాలకి కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ దేశ ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటివి చేసినవి ఆయన రియల్ గ్రేట్నెస్. స్ట్రెంగ్త్ ఫర్ పీస్ అని చెప్పని, శాంతి మన స్ట్రెంగ్త్ బలంగా ఉంటేనే శాంతి వస్తుంది మనకి, అందుకోసమే అగ్ని తయారు చేస్తున్నామని చెప్పి ఒక రకమైన మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రపంచం అంతా ఉందండి. దాంట్లో అనుమానం ఏం లేదు. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాన్ని పక్కకి జరిపితే మనం కొంతమందిలో కొన్ని గొప్ప విషయాలు చూస్తాం. ఇప్పుడు మీరు ఒక మంచి పదం వాడారు ఇందాక, సామాజిక శాస్త్రవేత్త అన్నారు. నాకు ఇంట్రెస్ట్ ఆయనలో అందుకున్నది. ఇప్పుడు మీరు పురా అని ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పారు, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్. నేను తంజావూరులో ఆయన చెప్పిన భావాలని ఇంప్లిమెంట్ చేసిన విలేజెస్కి నేను వెళ్ళి చూశాను. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ప్రజలందరూ గ్రామాలను వదిలేసి నగరాల్లోకి వచ్చి స్లమ్స్లో ఉండటం కానీ, ఈ ఓవర్ క్రౌడింగ్ కానీ, ఈ సోషల్ టెన్షన్స్ కానీ క్రియేట్ అవుతున్న పరిస్థితుల్లో ఇలా రాకుండా చేయటానికి ఏం చేయాలి? బెదిరియటం కాదు, నువ్వు నా ముంబైకి వస్తే నువ్వు రానివ్వము అని బెదిరియటం కాదు, మీరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తాము అని సైలెంట్గా ఒక రీబిల్డింగ్ ఆఫ్ సొసైటీ పద్ధతులు అనమాట. ఇంకొకటి, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పర్సనల్గా ఆయన డెత్ పెనాల్టీకి అగెయిన్స్ట్. ఆయన డెత్ పెనాల్టీ వద్దు అని అంటాడు. ఇవాళ దేశంలో అందరూ ఆ విషయం చర్చించుకుంటున్నారు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తాం. రాష్ట్రపతిగా ఉన్న 5 ఏళ్లలో ఆయనకి ఎన్నో క్లెమెన్సీ పెటిషన్స్ వస్తే 21 క్లెమెన్సీ పెటిషన్స్లో ఒకటి మట్టుకే రిజెక్ట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఆయన నిర్ణయం తీసుకోకుండా ఆపాడు.
నేనేం కోరుకుని ఉండేవాడిని అంటే అయ్యో కలాం గారు క్లెమెన్సీ ఇస్తున్నానని అంటే బాగుండేది కదా అని, కానీ చేయలేదన్నమాట. 50 డెత్. కానీ రాష్ట్రపతిగా ఆయన ఒక దార్శనికుడిగా ఒక కొత్త దారిని చూపించారని మీరే అన్నారు. కానీ ఈ నిర్ణయం వీటి మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఆయన్ని మనం అయ్యో తీసుకోలేదే అంటున్నాను. ఎందుకు అనకూడదు? ఇప్పుడు ఒక మనిషి నుండి మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, కొంతమంది దగ్గర నుండి అన్నీ చేయలేము. కానీ ఇక్కడ ఆయన ఏమన్నారంటే నేను డెత్ పెనల్టీకి ఎగెయిన్స్ట్ అని అన్నారు. పర్సనల్గా నేను కూడా ఎగెయిన్స్ట్. కాబట్టి నేను కోరుకుంటాను అయ్యో కలాం గారు చేయలేదే ఆ మాట అని. బట్ హీ హ్యాజ్ హిస్ సిచ్యువేషన్. ఇప్పుడు కలాం గారు ఆయన పర్సనల్ సింప్లిసిటీ, ప్రోబిటీ ఇన్ లైఫ్, దాన్ని మనం మర్చిపోయి మాట్లాడకూడదండి. స్కూల్లో ఎప్పుడో ఆయన ఒక స్కేల్ కొనుక్కుంటే ఫుట్ రూలరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అదే వాడుకున్నాడు. అంటే ఒక 60 ఏళ్ల పాటు తను ఎప్పుడో కొనుక్కున్న ఒక వస్తువుని తను వాడుకుంటూనే ఉన్నాడు. ఈ సింప్లిసిటీ ఏదైతే ఉందో మన దేశానికి మనందరికీ ఆదర్శం. అదే కాదు, నిబద్ధత వంటి విషయాల్లో కూడా రాష్ట్రపతిగా ఆయన ఉండి ఆయన కుటుంబ సభ్యులందరూ రాష్ట్రపతి భవన్ సందర్శనకు వస్తే వ్యక్తిగత ఖర్చుల కింద ఎంత ఖర్చు అయితే అంత నా పర్సనల్ అకౌంట్ నుంచి తీసుకోండి అని చెప్పాను. ప్రభుత్వానికి సంబంధించిన అలవెన్స్లు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలు కానీ ఆయన ఏ రోజు ఉపయోగించుకోలేదు. కరెక్ట్. ఇదంతా మనకి ఇన్స్పైరింగ్. ఎందుకంటే అట్లా లేరు ఎవరు ఇంకా. కాబట్టి ఉన్న మంచి వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన వెళ్ళిపోయాడు అన్న బాధ ఉంటుంది. ఆ బాధలో ఆయన నిజం గొప్పతనాలు మనం అంచనా వేసుకుంటే ఆయనకి నిజంగా జోహార్లు ప్రకటించినట్టుగా ఉంటుంది. గంపగుత్తగా ఆయన చేసిందంతా కరెక్టే అంటే ఆయనకి కీర్తి రాదు. ఎందుకంటే రఘునందన్ గారు ఇందాక మనం గుర్తు చేసి ఆయన ఎప్పుడు నేను గొప్పవాడిని చెప్పలేదండి. ఆ చూడండి ఆ జులపాలు, ఆయన డ్రెస్సు, అందరి ఇళ్లల్లో ఉండే ఒక గ్రాండ్ ఫాదర్లీ యాటిట్యూడు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే కదా అన్నది. దేశం అన్ని మూలల నుండి కూడా ఇంట్లో ఎవరినో కోల్పోయారు అని అనుకుంటాం. కానీ ఆయనకి భారతరత్న వచ్చింది కానీ, పద్మవిభూషణ్ వచ్చింది కానీ, పద్మభూషణ్ వచ్చింది కానీ, అన్ని అడుగులో కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా మాత్రమే ఈ దేశం ఇచ్చింది. ప్రజలందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకునేది క్షిపణి రంగ పితామహుడు, మిసైల్ మ్యాన్ అని చెప్పని. అంటే ఎంత కాదన్నా ఆయన్ని దాని నుంచి డిటాచ్ చేయలేమనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటుందండి. ఎంతకాలం అయితే పాకిస్తాన్ మనల్ని గిల్లుతూ ఉంటుందో మనకి ఇదే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఎంతకాలం ఉంటుందండి పాకిస్తాన్? మన ఎంతకాలం ఏం చేయగలుగుతుంది? పిల్లదేశం అది. వాళ్ళ దగ్గర ఏదో కొన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి విర్రవీగుతున్నారు. ఆ దేశం తనని తాను డిస్ట్రాయ్ చేసుకుంటుంది. అదంతా అయిపోయినాక కలాం గారి స్టెంటు, అలాగే ఈ జైపూర్ ఫుట్ తర్వాత వచ్చిన లైట్ క్యాలిపరు అవి గుర్తుంటాయి అందరికీ. ఎందుకంటే వాటిని తక్కువ చేయటం లేదు ఎవరు. అవి కూడా అద్భుతమైనటువంటి విజయాల కిందే చూస్తారు. కాకపోతే క్షిపణి రంగానికి సంబంధించి దేశ రక్షణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా గుర్తించడంలో చూడండి, కొన్ని $1 బిలియన్ ఈక్వివలెంట్ మనీ మనం స్పెండ్ చేసి ఒక పెద్ద కాంప్లెక్స్ని ఈ దేశం యొక్క రక్షణ యాంగిల్లో ఉన్న యాక్టివిటీస్ అంతటిని డైరెక్ట్ చేసినందుకు అడ్మినిస్ట్రేటరే కాదంటానికి ఏముంది. కానీ ఆయన్ని నేను ఎలా గుర్తుపెట్టుకుంటానో నేను చెప్తున్నాను. రైట్ శాస్త్రి గారు, మీరేమంటారు? అంటే ఒక రక్షణ రంగానికి సంబంధించి అసలు ఏమీ లేనటువంటి దేశం, స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తలో, అంటే కలాం గారు ఆయన ఆటోబయోగ్రఫీలో కూడా రాసుకున్నారు, ఆ రోజు కనుక విక్రమ్ సారాభాయికిను జవహర్లాల్ నెహ్రూకి ఆ దార్శనికత లేకపోతే ఈ దేశంలో ఆకలి చావులు చస్తున్నటువంటి దేశంలో మిసైళ్ళ మీద, అణ్వస్త్రాల మీద డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనేటువంటి ఆలోచన చేసి ఉంటే ఈరోజు ఇంత సుసంపన్నమైనటువంటి వ్యవస్థల్ని 5-6 దేశాలకు మాత్రమే ఉన్నటువంటి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం సాధించేది కాదు అని చాలా స్పష్టంగా రాసుకున్నారు. అంటే వీటన్నిటిని విజయాల కింద తక్కువ చేసుకొని చూసుకోవాలా, లేదంటే వీటన్నిటిని విజయాల కింద గుర్తించలేమంటారా మనం? సార్, ఇది 2012లో అగ్ని 5 లాంచ్ అయిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక పార్క్లోకి వెళ్ళి నేను మామూలు ఎక్సర్సైజ్ జాగింగ్ చేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, ఎందుకురా 50 కోట్లు తీసుకెళ్ళి మీరు సముద్రంలో పడేసారని. సో ద పర్సెప్షన్ ఈజ్ 50 crores స్పెండ్ అయింది, కానీ 50 crores ఏం చేసాము? ఒక పెట్టెలో పెట్టి తీసుకుపోయి సముద్రంలో పడేయలేదు కదా. 50 crores అనేది ఒక 4-5 ఏళ్ళుగా ఖర్చు పెట్టిన డబ్బులు. అది దాని మీద ఒక 40-50 వ్యాపార సంస్థలు, అందులో పనిచేసేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, దాంట్లో 50 crores మోర్ దెన్ 25 crores ఇండియన్ మనీ మేము ఒక ఇండస్ట్రీకి ఇచ్చి, అట్లా 40-50 ఇండస్ట్రీలు దాని మీద బతికి, దాని మీద ఇంటి కుటుంబాలు బతికి, మేము బతికి చేస్తున్నది. అంటే ఎంత రంగంలో అభివృద్ధి చెందినట్టు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాం. ప్రైవేట్ రంగంలో అయినా కూడా, ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా
దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు సైడ్ బెనిఫిట్స్ మీరు అనే ఈ స్టెంట్లు కానివ్వండి, ఇది కానివ్వండి మీరు ఏ దేశంలో తీసుకున్న పరిస్థితి ఇదే. ఈ 50 కోట్లు తీసుకెళ్ళి మనం ఏదో ఎవరికో ఇట్లా లంచం ఇచ్చినట్టు లేకపోతే తీసుకెళ్ళి సముద్రంలో పడేసి పుష్కరాలు నమస్తే చేసినట్టు కాదు కదా. 50 కోట్ల వలన 100 కోట్ల పునాది పడింది దేశానికి. ఇంకొక పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి కానీ వాళ్ళు కొత్త మిషనరీస్ తెచ్చుకొని ఎన్నో చేయడానికి కానీ జరిగిన దానికోసం పెట్టిన ఖర్చు 50 కోట్లు. మొత్తం మన దేశంలో రక్షణ గురించి ఖర్చు పెట్టిన వాటిల్లో మోర్ దాన్ 60% మన దేశ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి డిఆర్డిఓ చుట్టుపక్కన, ఇప్పుడు ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో చూస్తే మీకే తెలుస్తుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ బెనిఫిట్ ఫర్ ద సొసైటీ. మీరు ఈ ప్రపంచంలో ఏ దేశంని చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద డిఫెన్స్ థింగ్. మీరు ఈరోజు ఇంటర్నెట్ వాడుతూ అంటున్నారు, ఈరోజు జీపీఎస్ ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ రీసెర్చ్ ఫ్రమ్ ద డిఫెన్స్ అవుట్, ఇవన్నీ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ ద డిఫెన్స్ రీసెర్చ్ ఓన్లీ. ఓకే, రైట్. రఘునందన్ గారు, ఈ దేశంలో సైన్స్కి స్పిరిచువలిజంకి ఉన్న సంబంధం ఏంటంటే అబ్దుల్ కలాం గారు తనదైన విశ్లేషణ ఒకటి ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇట్ ఈస్ ద వే టు రీచ్ స్పిరిచువలిజం అన్నట్టుగా మాట్లాడారు ఆయన. కానీ బాబు గారు దానికి డిఫరెంట్ వేరే అర్థం ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారు. సైన్స్కి స్పిరిచువలిజానికి ముడి ఉందా లేదా అసలు? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న అండి, దానికి ఒక సపరేట్ డిస్కషన్ అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సైన్స్కి స్పిరిచువల్కి రిలేషన్ ఉందా, స్పిరిచువల్కి సైన్స్కి రిలేషన్ ఉందా, అసలు ఈ రెండింటి వల్ల ప్రజలకి ఏమైనా ప్రయోజనం ఉందా, దానికి ఏమైనా మంచి చేయగలుగుతున్నామా, ఆయన ఏమైనా మంచి చేశాడా, దానికి ఇదే ఆయనకు స్ఫూర్తి అనేది ఆలోచించాలి. అయితే ఆ అంశం ఒకసారి పక్కకు పెడితే ఈరోజు మన భారతదేశం సాధించిన గొప్పలు సాధిస్తున్న సాంస్కృతిక ఏదైతే అభివృద్ధి ఉందో అది ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళండి, చంద్రయాన్ 1 గురించి ఎంతమంది చెప్పగలుగుతారండి? మొన్నటికి లాంచ్ అయిన మంగళయాన్ గురించి ఎవరు చెప్పగలుగుతారండి? ఇప్పుడు కొందరు అదే పనిగా ఏం చేస్తున్నారంటే రాజకీయాలు కూలిపోయినాయి, అది ఇలా అయిపోయిందని మాట్లాడారు. మరి అట్లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి పోయి చెప్పొచ్చు కదా, కేసీఆర్ గారు పోయి చెప్పొచ్చు కదా, ఈ రాష్ట్రానికి ఒక సైన్స్ మినిస్టర్ని పెట్టండి, ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి మినిస్టర్గా పెట్టండి అని చెప్పండి. సైన్స్కి బడ్జెట్ పెంచమని చెప్పండి, ప్రతి జిల్లాకు ఒక ప్లానెటేరియం కావాలని చెప్పండి. ఇప్పుడు దేశంలో 600 జిల్లాలు ఉన్నాయండి, కేవలం 42 ప్లానెటేరియంలే ఉన్నాయి. అమెరికాలో చూడండి 6000 మ్యూజియంస్ ఉన్నాయి, సైన్స్ మ్యూజియంస్. ఇక్కడ 42 ప్లానెటేరియంస్, సైన్స్ మ్యూజియంస్ అక్కడక్కడ ఉన్నాయి, అసలు సపోర్టే లేదు. ఇంకా పై పిలిచి ఇప్పుడు విషయం ఏంటంటే నీరా యాదవ్ అనే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్, జార్ఖండ్కి సంబంధించిన మినిస్టర్ ఒక వారం క్రితం కలాం గారి ఫోటోకి దండేసేసి బొట్టు పెట్టేశారు. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే సైన్స్ అనేది కమ్యూనికేట్ అవ్వట్లేదు. ఆ మినిస్టర్ దగ్గరికే వెళ్ళని సైన్స్ ప్రజల దగ్గరికి ఎలా వెళ్తుందండి? సో రేపటి శాస్త్రవేత్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉందండి. భారతదేశానికి రానున్న రోజుల్లో చంద్రయాన్ 2 ఉంది. అదే కాకుండా చంద్రమండలం మీద 2 వ్యోమగాములు పంపాలని మన కలాం గారి కోరిక. మరి అట్లాంటి శాస్త్రవేత్తలను, అట్లాంటి వ్యోమగాముల్ని తయారు చేసే ప్రక్రియ మనం ఏమైనా చేస్తున్నామా? అదేమన్నా ఇన్స్పైర్ చేస్తున్నామా? కానీ మేము మాత్రం ఒక సైన్స్ కమ్యూనికేటర్గా వారు ఇచ్చిన స్ఫూర్తితో మేమేమీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మిసైల్స్ ఏం తయారు చేయట్లేదు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నేను చెప్తానండి, నా వ్యక్తిగత జీవితంలో చంద్రయాన్ 1 గురించి బ్రెయిల్లో, అంటే కళ్ళు లేని వాళ్ళు కూడా మరి చంద్రయాన్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి నేను బ్రెయిల్ నాకు తెలియకపోయినా వెళ్ళి నేర్చుకొని దాన్ని ప్రింట్ చేశాను. అలా కలాం గారి జీవితాన్ని చూసుకొని ఎంతోమంది ఎన్నో రంగాలలో స్ఫూర్తిని పొందుతూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా రానున్న రోజులు మీరు చూస్తారు, వాళ్ళు ఒక నోబెల్ ప్రైజ్ సాధించినా కూడా వాళ్ళు ఆ వేదిక మీదకి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాల క్రితం కానీ తర్వాత కానీ వెళ్ళి చెప్తారు, ఆ రోజు మా కలాం గారు, అంటే ఈ కలాం గారు ఏ అయితే విద్యార్థులతో నిన్న మాట్లాడారో, షిలాంగ్లో మాట్లాడారో, ఎవరు మాట్లాడారో వాళ్ళందరూ వెళ్తారు, మాట్లాడతారు. కాకపోతే దానికి టైం పడుతుంది. సో అప్పుడు వీరి గొప్పతనం అనేది మనకి ఇంకా విశ్వానికి తెలిసే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ యొక్క సైన్స్ని ప్రమోట్ చేయడానికి, సైంటిఫిక్ టెంపర్ ప్రమోట్ చేయడానికి బడ్జెట్ ఇవ్వాలి, శాస్త్రవేత్తలకి సపోర్ట్ ఇవ్వాలి. ఇస్రోకి ఎంప్లాయీస్ లేరంటున్నారండి, వాళ్ళు ఎంతో చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే గవర్నమెంట్ పాలసీ ఏంటంటే వెళ్ళిపోయిన వాళ్ళతో రిప్లేస్ చేయడానికి అక్కడ స్ట్రెంత్ లేదు, అది అలానే ఖాళీగా ఉంచుతున్నారు. ఉన్నవాడే అన్ని పనులు చేయాలి. ఇప్పుడు ఉన్నారనుకోండి, అప్పటిదాకా 10 మంది చేసే పని ఆయన ఒక్కైనా చేయాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో సైన్స్ని అభివృద్ధి కమ్మని అంటే చాలా కష్టం అండి. సో ఇప్పటికైనా ఈ ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి మాట్లాడే అవకాశం ఉందో వాళ్ళు సైన్స్ కోసం ధర్నాలు చేయాలి, సైన్స్ సెంటర్స్ని పెట్టేటట్టుగా, ఇంకోటి సైన్స్ మినిస్టర్స్ని, సైంటిస్ట్ని ఒక మినిస్టర్గా చేయడమే కాకుండా బడ్జెట్లో ఎలొకేషన్ సైన్స్ ప్రమోషన్ కోసం
చేయాల్సిందే. రైట్ జేపీ గారు, మీ అభిప్రాయం ఏంటంటే సైన్స్ను ప్రమోట్ చేయడంలో, సైన్స్కు విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు ఇంత అలసత్వం వహించేటువంటి పరిస్థితి ఉంది? అంటే బేసిక్ నీడ్స్ గురించి, మౌలికమైనటువంటి వసతులు సౌకర్యాల గురించి ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది, కానీ మనిషికి ఒక హేతుబద్ధతని, జీవన విధానంలో ఒక పారదర్శకతని, లేదంటే ఒక స్పష్టతనిచ్చేటువంటి సైన్స్ విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు నడుస్తుంది? కలాం లాంటి వాళ్ళు జీవితాంతం ప్రచారం చేస్తూ నడిచినా కానీ ఇప్పటికీ కూడా మార్పు లేనటువంటి భారతదేశాన్ని మనం ఎందుకు చూడాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రధానంగా లోపం మన విద్యలో ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా విద్య అంటే మన సమాజంలో అపారమైన ఆసక్తి ఉన్నది. ఇవాళ కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. నిరుపేద రిక్షా కార్మికుడు సైతం శక్తికి మించి పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని చెప్పిన భ్రమతోనో, లేకపోతే నమ్మకంతోనో, భయంతోనో ప్రైవేట్ స్కూళ్ళకి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో జీతాలు ప్రభుత్వం బాగానే ఇస్తుంది, ఇంకా ఎక్కువ ఇస్తే బాగుంటుంది, కానీ తక్కువ ఏమట్లా. కానీ విద్య అంటే కేవలం బట్టి పట్టడం, మార్కులు తెచ్చుకోవటం తప్ప అసలు అవగాహన పెంచడం, శాస్త్రీయంగా విషయాన్ని అధ్యయనం చేయటం, మన సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించడం చెప్పన్నది పూర్తిగా మనం మర్చిపోయాం. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య దాకా. ఇందాక వారు చెప్పారు మనకి ఎందుకని సైన్స్ మ్యూజియంస్ లేవని చెప్పని. అహ్మదాబాద్లో ఎప్పుడో 40 ఏళ్ల క్రితం సైన్స్ మ్యూజియం పెట్టారు, కానీ ఇప్పటిదాకా దేశంలో ఇతర జిల్లాల్లో మనకి దాన్ని అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి. పెద్ద ఖర్చు కాదు, అంత ఎక్కువ ఖర్చు కాదు. నేను ఇటీవల 2 వారాల క్రితం మాస్కో వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఎక్స్పెరిమెంటేరియం అనే ఒక సైన్స్ మ్యూజియం పెట్టారు అక్కడ. నేను అక్కడ రష్యన్ భాష తెలియకపోయినా అక్కడ వెళ్ళి కొన్ని గంటలు అక్కడ కూర్చుని అన్ని ఫోటోలు తీసుకుని దాన్ని మన దేశంలో ఉపయోగించవచ్చామని చెప్పి ఆశతో ఓ ప్రయత్నం చేశాను. అంటే ఈ దేశంలో సామాన్యమైన విషయాలు కూడా పాఠశాల స్థాయి నుంచి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఆసక్తికరమైన రీతిలో, అర్థమయ్యే రీతిలో, దాన్ని రేపొద్దున ఉపయోగించడం సాధ్యమయ్యే రీతిలో బట్టి పట్టడం, ముక్కను పెట్టడం కాకుండా మనం బోధించే ప్రయత్నం కానీ, అలాంటి వాతావరణం ఏర్పాటు చేయడం కానీ ఈ దేశంలో జరగట్లేదు. దేవుడ ఎట్లా కొట్ట పరీక్షల్లో మార్కులు వచ్చి మా అబ్బాయికి ర్యాంక్ వస్తే బాగుండు, అమ్మాయికి ర్యాంక్ వస్తే బాగుండు, ఎంసెట్లో సీట్ వస్తే బాగుండు అని తప్ప అసలు ఏం నేర్చుకుంటున్నాం, దానివల్ల ఏం ప్రయోజనం వస్తుందని చెప్పి మనం ఆలోచించట్లేదు. దానికి పెద్ద ఖర్చు అయ్యేది విషయం కాదు ఇది. ఈ దేశం ఇప్పుడు ఇందాక ఖర్చును గురించి వచ్చింది. మీరు మంగళయాన్ కావచ్చు, లేకపోతే చంద్రయాన్ కావచ్చు, లేకపోతే ఇస్రో కావచ్చు, డిఆర్డీ కావచ్చు, మనం పెట్టే ఖర్చు మన దేశం సంపదతో పోలిస్తే చాలా స్వల్పం. దాన్ని ఖర్చు అనుకుంటే చాలా పొరపాటు. అట్లాగే ప్రతి జిల్లాలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఈ శాస్త్ర సాంకేతిక విద్య అర్థమయ్యేందుకు ఏర్పాటు చేయడం కానీ, ఆ పెట్టాల్సిన ఖర్చు చాలా స్వల్పం మన దేశంలో మనకున్న అవకాశాలతో పోల్చినట్టయితే. ఇది డబ్బు సమస్య కాదు. ఇది శ్రద్ధ తీసుకోకుండా విద్య అంటే అర్థం మనకు తెలియకుండా ఒక వికృతమైన విద్యా వ్యవస్థ ఏర్పాటు చేశాం. కేవలం 100కి 5-6 పిల్లలకు మాత్రమే కాస్త పనికొచ్చే విధంగా ఉంటుంది, వాళ్ళు రాణించగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎన్నో మట్టిల మాణిక్యాలు ఈ దేశం అణగారిపోతున్నాయి. శక్తి సామర్థ్యాలు ఉన్న, తెలివితేటలు ఉన్న పుట్టుకతో అవన్నీ కూడా నిర్వీర్యమైపోవడం చేత 125 కోట్ల జనాభా జన్యు సంపదలో కేవలం ఒక 5-10 కోట్ల మంది జన్యు సంపద మాత్రం ఉపయోగపడుతోంది. దాన్ని మార్చడం నిజంగా ఈ కలాం లాంటి వాళ్ల పట్ల ఈ దేశ ప్రజల్లో పెళ్లిపుకినటువంటి ఉత్సాహం, ఈ అభిమానం, దానికి సరైనటువంటి పరిష్కారం, దానికి సరైన మార్గం ఈ దేశంలో విద్యను బాగు చేసి ప్రతిభటికి ఎదిగే అవకాశాలు ఇవ్వడం పక్కన, ఈ రాజకీయాన్ని, పరిపాలన ప్రక్షాళన చేసి నిజంగా మంచి ఫలితాలు సాధించే వ్యవస్థను నిర్మాణం చేయడం మరో పక్కన. 2 చేస్తే ఖచ్చితంగా ఈవేళ మనకున్న ఆవేదన తొలగిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. రైట్. థ్యాంక్ యూ జేపీ గారు, థ్యాంక్ యూ బాబు గారు, థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. ఇది ఒక రకంగా కలాం ఆయన జీవితం ద్వారానే సందేశం అందించారు. ఆయన పరిశోధనలకు సంబంధించి, ఆయన సాధించిన విజయాలకు సంబంధించి, లేదా ఆయనకు ఎదురైన వైఫల్యాలపైన, గుణపాఠాలపైన అనేక రకాల చర్చలకు ఆస్కారం ఉండొచ్చు. కానీ ఒక ప్రపంచ మానవుణ్ణి ఈరోజు భారతదేశం కోల్పోయింది. భారతదేశ సామాజిక ఐక్యత కోసం కృషి చేసినటువంటి ఒక శాస్త్రవేత్తని ఈరోజు భారతదేశం కోల్పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1,00,000 మొక్కలు, పక్షి రెక్కలు అనేటువంటి పదాలను మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడో రామేశ్వరం తీరం నుంచి వచ్చినటువంటి పక్షి ఈరోజు భారతదేశంలో రాలిపోయింది. ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి ఇది దారి చూపేటువంటి మార్గదర్శిగా కనిపిస్తుందని చెప్పని ఆశిద్దాం. ఇది ఇవాళ బ్రేకింగ్ స్టోరీ. మరిన్ని వార్తల విశేషాల కోసం కీప్ వాచింగ్ HM TV.